సార్ ఇక్కడ చూస్తే జనం జాతర లెక్క కనిపిస్తా ఉంది. అంటే కాంగ్రెస్ స్థానిక ఎన్నికల్లో కూడా మాదే పై చేయి అన్న విధంగా కనిపిస్తా ఉంది. ఎలా అనిపిస్తా ఉంది మీకు? ఈరోజు ఆల్ ఇండియా ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే గారు మరి ఈ యొక్క మీటింగ్ రావడం జరుగుతుంది. ఆల్రెడీ గాంధీ భవన్లో రివ్యూ మీటింగ్ చేస్తూ ఉండు. మరి గ్రామ శాఖ అధ్యక్షునితో మాట్లాడి పార్టీని పటిష్టం చేసే దిశలా ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు మంత్రివర్గ వారి యొక్క ఆధ్వర్యంలో ప్రజా సంక్షేమ ఫలాలు, ఎలక్షన్ కన్నా ముందు ఇచ్చిన వాగ్దానాలు అవన్నీ ప్రజల దగ్గరికి చేరే విధంగా మరి గ్రామ స్థాయి నుంచి పార్టీని కూడా పటిష్టం చేసే విధంగా మరి కార్యక్రమం ఉంది. ఇక్కడ 2 సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు కాంగ్రెస్ పార్టీ వచ్చి, దాదాపుగా 2 లక్షల కోట్ల వరకు అప్పు చేసింది అన్నట్టుగా బీఆర్ఎస్ ప్రశ్నిస్తా ఉంది. ఎలా చూస్తా ఉన్నారు? ఒకటండి, ప్రజా మౌలిక సదుపాయాల గురించి గతంలో కూడా అప్పులు చేసిర్రు, ఇప్పుడు కూడా చేస్తుర్రు. ప్రజలకు ఉపయోగపడే విధంగానే చేస్తారు కార్యక్రమాలు. కాకపోతే ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు ప్రభుత్వం మా చేతికి పోయిందని ఈర్ష్యతోని కాంగ్రెస్ వాళ్ళ మీద చెప్పడం జరుగుతుంది. 420 హామీలు ఇచ్చిర్రు, హామీలు నెరవేర్చలేదు. మళ్ళీ ఎలా వస్తా ఉన్నారు? మల్లికార్జున ఖర్గే తెలంగాణకి ఎలా వస్తా ఉన్నారు? హామీలు నెరవేర్చినాకనే ఢిల్లీ పెద్దలు రావాలి అన్నట్టుగా అంటా ఉన్నారు. ఎలా చూస్తారు? బీఆర్ఎస్ వాళ్ళు 10 సంవత్సరాల అవకాశం ఇస్తే ఉద్యమం సమయంలో ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేకపోయారు కదా. 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఇలా సోనియా గాంధీ గారి నాయకత్వాన, రాహుల్ గాంధీ గారి నాయకత్వాన ప్రజాపాలనకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి ప్రజలు ఆశీర్వదించారు. చెప్పిన ఒక్కొక్కటి చేస్తా 2 సంవత్సరాలే అవుతుంది, ఇంకా 3 సంవత్సరాలు బాకీ ఉంది. కాబట్టి అన్ని కూడా వాగ్దానాలు నెరవేరుస్తారు. మల్లికార్జున ఖర్గే గారు ఏం చెప్పబోతా ఉన్నారు తెలంగాణ ప్రజలకి అంటే ఏం చెప్తారు? గ్రామ శాఖ అధ్యక్షులతోని, బూత్ కమిటీ ప్రెసిడెంట్లతోని ప్రభుత్వము చేసే ప్రజా సంక్షేమ పథకాలు కింది స్థాయికి తీసుకుపోవాలి, పార్టీని పటిష్టం చేయాలి, ప్రజలకు అందుబాటు ఉండాలి. గతంలో ఎంత అనుభవం ఉన్నా ఇంకా కొద్దిగా ఆయన యొక్క అనుభవాన్ని, ఆయన ఎన్నో పదవులు అనుభవించిన అనుభవం తెలంగాణ ప్రజలకు చెప్పడానికి రావాలి.